నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు నాకు ఒక పాత సామెత గుర్తొచ్చింది. ఇల్లు తగలబడి ఒకడేడుస్తుంటుంటే వేరేవాడు ఇంకో దానికి దేనికోసమో బాధపడ్డాడంట. తెలుసా మీకు ఆ సామెత? ఐడియా ఉందా? అలా సొసైటీలో ఏదైనా ఒక ఇష్యూ గురించి చాలా పెద్ద డిస్కషన్స్ నడుస్తూ ఉన్నప్పుడు దాని అంతటిని వదిలేసి ఎక్కడో కొన్ని తోకలు ఉంటాయి. ఆ తోకల మీద సర్చింగ్ మొదలు పెడుతుంటారు చాలా మంది. నెటిజన్లు అనండి, ఎవరైనా అనండి. ఓకే, ఇప్పుడు ప్రవస్తి ఇష్యూ ఒకటి నడుస్తుంది. టాప్ సింగర్స్ అని అనొచ్చు. సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, లెజెండ్స్. ఓకే, ఆస్కార్ అవార్డు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి సంబంధించి కొన్ని అభియోగాలు, ఆరోపణలు నడుస్తున్న టైంలో ప్రవస్తి యొక్క బాధ ఒకవైపు అయితే, ప్రవస్తికి సపోర్ట్ చేయాలా, సునీతకి సపోర్ట్ చేయాలా, కీరవాణి గారికి సపోర్ట్ చేయాలా, చంద్రబోస్ గారికి సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఎందువల్ల ఇష్యూ నడుస్తుందో గొడవ అవసరం లేదు, వాళ్ళ క్యాస్ట్ ఏంటి అనేది అవసరం మనకి. అంటే క్యాస్ట్ తెలిస్తే ఒక వర్గం వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే లెక్క. అండ్ పివి సింధు గారు ఫస్ట్ లో ఆమె టైటిల్ విన్ అయినప్పుడు, గేమ్ విన్ అయినప్పుడు కూడా ఆ పివి సింధు గారు క్యాస్టే వెతికారంట గూగుల్లో. మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఎవరు దేనికోసం ఎక్కువ సర్చ్ చేశారనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. దాన్ని బట్టి చూస్తే ప్రస్తుతానికి ప్రవస్తి క్యాస్ట్ ఏంటి అని తండోపతండాలుగా వెతుకుతున్నారంట గూగుల్లో. ఫస్ట్ ప్రవస్తికి ఒక చిన్న ఇది ఇచ్చి తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, పిల్ల నిన్న సునీతకి కౌంటర్ ఇచ్చింది, బానే ఉంది, పర్లేదు. ఎందుకంటే నువ్వు అన్నదానికి ఆవిడ చెప్పినప్పుడు నువ్వు మళ్ళీ సైలెంట్ గా ఉంటే నువ్వు తగ్గిపోవాల్సి వస్తుందని నువ్వు మళ్ళీ రీకౌంటర్ ఇచ్చావు. కానీ రీకౌంటర్లో మేడం మీరు చెప్పిందంత అబద్ధాలనో లేకపోతే అలా ఎందుకు చేసావు నువ్వు ప్రశ్నిస్తే బాగుండేది. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేసిందో తెలుసా? నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా అన్నావు, నన్ను కూర్చోబెట్టుకోమని నిన్ను అడిగానా నేను అనింది. కూర్చోబెట్టుకో అక్కర్లేదు, రెస్పెక్ట్ ఇస్తే చాలు అన్నారు. అదే నేను అడిగానా నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకోమని అంటే చాలా తప్పది. పిల్ల ముద్దుస్తే ఎవరైనా సరే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ఎట్లా ఉందంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కోపం వచ్చిన నన్ను కనమని నిన్ను అడిగానా అంటారు, చూసావా? ఇలాంటి సో ఇక్కడే ఆవిడ మెచ్యూరిటీ లెవెల్స్ నాకు అర్థం అవుతుంది. నన్ను కనమన్నానా, పెంచమన్నానా, ఎగ్జాక్ట్లీ ఎత్తుకోమన్నానా, ఇవన్నీ అంటారు. పాప ముద్దు వస్తుందని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను ఆవిడ ఒక తల్లిలా చెబితే నన్ను కూర్చోబెట్టుకో నిన్ను నీకు సపోర్ట్ చేయలేదనే దానికి నువ్వు అటాక్ చెయ్యి. కానీ నన్ను కూర్చోబెట్టుకోమని నిన్ను అడిగాను అన్నావు, చూసావా? ఆ పదంతో నువ్వు స్టార్ట్ చేసిన స్పీచ్ 20 నిమిషాలు ఉన్నా 10 నిమిషాలు ఉన్నా అక్కడే కట్ చేయాలనిపించింది. ఇంకా చాలు, ఇంకా తర్వాత వినాల్సిన అవసరం లేదు. సో నీ మెచ్యూరిటీ లెవెల్స్ సరిగ్గా లేకే నువ్వు ఆరోపణలు చేసినట్టు అర్థమైపోయింది. సరే, వాట్ ఎవర్, అది మీ ఇష్టం. మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, రేపు కౌంటర్లు, ఎన్కౌంటర్లు, రీకౌంటర్లు ఇచ్చుకోండి. నా వాట్ హ్యాపెన్, ఎక్కడన్నా ఏదైనా సిచ్యువేషన్ జరిగితే, ఇప్పుడు మిస్ యూనివర్స్ మన ఇండియాకి వచ్చింది. ఆవిడ ఏ పంజాబో, హర్యానో, లేకపోతే కేరళ, తమిళనాడు, బెంగళూరు అయితే ప్రాబ్లంలా. తెలుగుది అయిందనుకో, ఫస్ట్ మనకు కావాల్సిన క్యాస్ట్ మనోళ్ళేనా? అదే ఎవరికి అదే అదొకటి ఉంటది. నెక్స్ట్ బిగ్ బాస్ ఎవరో విన్ అయ్యారట, మనోడేనా కాదా? అయ్యో, స్టార్టింగ్ నుంచే సపోర్ట్ చేయడానికి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్, లాస్ట్ అమర్దీప్ వచ్చాడు. అమర్దీప్ ఆ చౌదరి, ఓకే మనోడే, వీళ్ళకి ఓటేద్దాం. ఈ పిల్లోడు ఎవరు, సరే మనం ఓటేద్దాం, ఇలా. నెక్స్ట్ మళ్ళీ ఇంకా పివి సింధు గురించి ఆల్రెడీ నువ్వు ఇంట్రొడక్షన్ లో చెప్పావు కాబట్టి తెలిసిందే. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ వాళ్ళ ఆవిడ ఉషా చిల్కూరి, గుర్తుందా? ఉషా చిలుకూరి అంటే తెలిసిపోయింది ఎవరో ఆబ్వియస్లీ, బట్ అయినప్పటికీ ఇక్కడ ఒకటే సర్నేమ్ ఉండొచ్చు కానీ కాస్ట్లు వేరే వేరే కూడా ఉంటాయి. అందుకని వాళ్ళ డౌట్స్ కోసం సెర్చ్ చేసేస్తారు. ఇప్పుడు మా దాసరి ఉంది, చౌదరీలు ఉన్నారు, కాపులు ఉన్నారు. ఇప్పుడు దాసరి నారాయణ గారు కాపు, మీరు దాసరి బంధువులు అని అడుగుతారు. కాదండి మేము చౌదరీస్, మాకు తెలియదు. ఇట్లా ఏవో చెప్పుకుంటూ పోతా ఉంటాం. దాసరిలో రెడ్లు ఉన్నారు, అంటే సంబంధం లేదు, ఇంటి పేరుతో ఇదే ఉండాలని. అందుకు ఆసక్తి, అదే కదా. ఇప్పుడు ఆసక్తి ఎందుకు? రీజన్ అది ఉన్నందుకు. ఎవరి ఇల్లు మనోళ్ళ కాదా? మనోళ్ళు అయితే ఏం చేద్దాం, సపోర్ట్ చేద్దాం, మొత్తం తండోపతండాలకు వచ్చేద్దాం. ఒకవేళ దళితుడు అనుకో, దళిత సంఘాలు వస్తాయి. లేదు ముస్లిం అనుకో, వాళ్ళు వస్తారు. క్రిస్టియన్ అనుకో, మన పాస్టర్ ప్రవీణ్ పగడాలకు వచ్చిన సపోర్ట్, అట్లా. సో ఈ రకంగా మనం
ఏ కోణంలో వెళ్దాం, గొడవ నాకు అనవసరం. అదే అక్కడ ఏం జరిగిందో మనకు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పీక్కున్నారని నాకు తెలుసు. ఉమ్. ఇట్లా ఈవిడ జుట్టు, ఇట్లా ఆవిడ జుట్టు. మనం ఈ చేయికి సపోర్ట్ చేద్దాం, ఈ చేయికి సపోర్ట్ చేద్దాం. ఈ జుట్టుకి సపోర్ట్ చేద్దామా ఆ జుట్టుకి సపోర్ట్ చేద్దామా అనాలి. అందులో ప్రవస్తి ఆరాధ్య పాటలు విని ఆవిడకి అభిమానులైన వాళ్ళు ఉంటారు, సునీత గారి పాటలు విని ఆవిడ అభిమానులు ఉంటారు. ఇద్దరు కొట్టుకున్నారు, అయినా మాకు సంబంధం లేదు. కీరవాణి మనోడేనా, మనం కీరవాణికి సపోర్ట్ చేద్దాం. చంద్రబోస్ మనోడేనంట, చంద్రబోస్ సపోర్ట్ చేద్దాం. సునీత మనదే, మన మనోళ్ళని పెళ్లి చేసుకోవాలా, ఆమెకు సపోర్ట్ చేద్దాం. ఈ ప్రవస్తి ఆరాధ్య ఎవరు అసలు? ఇంతకీ ఏ కోణంలో సపోర్ట్ చేయాలి? అక్కడ గొడవలో నిజంగా ప్రవస్తి తప్పు ఉందా లేదా నాకు అనవసరం. తప్పు ఉన్నా లేకున్నా నా సపోర్ట్ ఈ పిల్లకే. మనోళ్ళ కాదా ఇది? ఓన్లీ మన అండ్ మొన్న April 17th గూగుల్లో ప్రవస్తి ఆరాధ్య క్యాస్ట్ అని 75 members వెతికారంట ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణలో ఏమో కొంచెం లేటుగా తెలిసినట్టుంది, ఇలా కూడా వెతకొచ్చని 23rd వెతికారు. అదేదో కొంచెం అట్ట స్లోగా ట్రెండింగ్కి వెళ్ళింది. ప్రవస్తి ఆరాధ్య అనే పేరు పక్కన పెడితే క్యాస్ట్ ఎవరు ఈవిడ, ఇంతకెవరు? నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా మీ వల్ల, లేకపోతే నేను తింటున్నందుకు మామూలు కాదేమో, నాకు తెలియదు. మరి నన్ను కూడా భయంకరంగా తిడుతూ ఉంటారు. సో ఇది ఓవరాల్ గా జరిగింది. అయితే ఆ ప్రవస్తి ఆరాధ్య కొంచెం ఇలా ఉంది పేరు అంటే బ్రాహ్మణులే. యాక్చువల్ గా ఫస్ట్ ఆమె కాస్త ముద్దుగా మాట్లాడుతున్నానంటే మేబీ ఒక సామాజిక వర్గం ఏమో, చూడడానికి చాలా తెల్లగా బొద్దుగా ఉందంటే ఎక్కువ నెయ్యి పప్పులు తిన్న వాళ్ళే కాస్త బొద్దుగా ఉంటారు, ఆ చామ్ ఉంటది. మేబీ ఒక సామాజిక వర్గం ఏమో, లేదు జుట్టు పొడుగ్గా ఉంది కాబట్టి ఈ సామాజిక వర్గం ఏమో. చూసావా అస్సలు ఎక్స్పోజింగ్ చేయట్లేదు. మన కోలపోళ్ళు అయితేనే అలా చేయరు. మళ్ళీ వాళ్ళ అమ్మ చీర కట్టుకుంటే ఏ క్యాస్ట్, పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఏ క్యాస్ట్, నార్త్ ఆవిడేమో చీర ఎలా కట్టారు, బొట్టు ఎక్కడ పెట్టారు. ఎగ్జాక్ట్లీ. నార్త్ వాళ్ళు కొంచెం పైకి పెడతారు, పాపిడిలోకి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటది కుంకుమ, కొంతమందికి ఇక్కడికే ఉంటది. ఇట్లాంటివి చూసి కూడా కొంతమంది చిన్నది ఇట్లా డాట్ లా పెట్టుకుంటారు. మెడలో వేసుకునే మన పుస్తల తాడు కూడా, దాన్ని బట్టి కూడా వీళ్ళు నార్త్ సౌత్. మన దగ్గర మంగళసూత్రాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కంప్లీట్ గా నల్ల పూసలు ఉంటాయి, వాళ్ళకి మళ్ళా సూత్రాలు ఉండవు. కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి ఒకటే ఉంటుంది. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. వీటిని బట్టి అవన్నీ చూస్తున్నారు. ఫస్ట్ అవి చూసాయి కదా, ఇవన్నీ కింద నుంచి మీద అవన్నీ చూసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈమెకి సపోర్ట్ చేద్దాం, తెలుసు కదా. అంటే ఇప్పుడు మనదో కాదో తెలిసినా తెలియపోయినా మొహం అన్న కొంత తెలుసు కదా అలా. సో ఈ రకంగా ఉన్నారు జనాలు. అదేంటిది చివరికి ఈమెను కూడా వదలలేదు, మా కమలా హ్యారిస్ ని కూడా వదలలేదు, ఎవరిని వదల్లా. ఇంకా నయ్యం ఇవాంకా ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు ఆమె ఏ క్యాస్ట్ అని వెతకలేదు. ఇది ఇంకా బాగుంది నిజం. అప్పట్లో ఇది నడిచింది కూడా. ఇవాంకా ట్రంప్ ఏ క్యాస్ట్, ఇంతకు అఘోరీది ఏ క్యాస్ట్ మీకు తెలియాలి. ఆ పక్కనే నేను అడగలేదమ్మా, నేను ఎప్పుడు క్యాస్ట్ అడగను, నాకు సంబంధం లేదు. మీ ఊరు మీ పక్కనేమో కదా, నాకు తెలియదు. సో ఏదేమైనప్పటికీ మన తెలుగు వాళ్ళు మాత్రమే ఎందుకు ఇలా తయారవుతున్నారో తెలియట్లా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు రాష్ట్రాలు దాటు, దేశాలు దాటు, ఇంకా చెప్పాలంటే అసలు గ్రహాన్ని దాటు. సునీత విలియమ్స్ ఏ క్యాస్ట్ అని లేదు కదా. విలియమ్స్ అంటే క్రిస్టియనే కదా. అవును, వాళ్ళ హస్బెండ్ ని చేసుకున్నారు కాబట్టి. మరి సునీత ఎవరు? మరి కమలా హ్యారిస్ లో కమలా ఎవరు? మై గాడ్. ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చిన పేరు అది. సునీత ఉంది కదా, మనమ్మాయే. ఎక్కడ పుట్టింది, ఏంటి కదా, ఏ క్యాస్ట్? మనం ఏంటో నవ్వుకుంటూ చేస్తున్నాం కానీ చాలా సీరియస్ ఇష్యూ ఇది. నిజమే. అది ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, అదే మా ఊరు అని గర్వంగా చెప్పుకుంటాం. మనమ్మాయే, మీరైతే మీ బెల్లంపల్లి అంటారు, మేమైతే మా కాకినాడ అంటాం, తప్పులేదు. కానీ సామాజిక వర్గాలు ఏంటి, భయంకరంగా దారుణంగా చాలా బాధాకరం కదా అది. ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం కానీ ఇది ఒక చీడ పురుగు లాంటిది. పోదు ఇప్పట్లో, అది ఎప్పట్లయితే ఎప్పటికీ పోదు కదా. అసలు అది ఎలా పుట్టిందో ఎలా చేస్తుందో కూడా తెలియదు. బట్ ఆది అంతం లేదు దీనికి, బట్ కొనసాగుతానే ఉంది. ఇంకా నయ్యు అబ్బాయిలు ఇద్దరు ఇన్ని సంవత్సరాల నుంచి స్క్రీన్ లో కనిపిస్తున్నారంటే వీళ్ళిద్దరు ఒకటే సామాజిక వర్గం అయి ఉంటదని అనుకోవట్లేదు. అదృష్టం. నెక్స్ట్ ఇంకొకటి, నువ్వు ఐఐటి జేఈ ర్యాంక్ వచ్చినా అడగడమే. ఒక ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఆ పిల్లోడికి వచ్చిందంటే వాళ్ళది అంతెందుకు. ఇప్పుడు ఏపీలో ఒక స్కూల్, ప్రైవేట్ స్కూల్ కి సంబంధించిన అమ్మాయికి 600/600 వచ్చింది. ఆ అమ్మాయి కూడా మా ఊళ్ళో అంటూ మన కాకినాడేగా.
ఇదే నడుస్తుందంట అక్కడ. సరే ఆ పిల్ల 600/600 మరి ఆ క్యాస్ట్ లో అందరికి వచ్చాయా? అదంతా ఎందుకు వచ్చిందని పోనీ ఆవిడ చూసానా ఇన్స్పైర్ అయ్యా? మంచిది కదా అలా అయితే. నాది అని చెప్పుకోవడానికి ఎగిరెగిరి పడుతున్నావు, ఉబలాట పడుతున్నావు, కానీ ఏం నేర్చుకు చచ్చావు? సరే ఇప్పుడు ఉంది ఈ ప్రభాస్తి సింగర్ అయింది, ఆవిడ చూసి నువ్వు సింగర్ అయ్యావా? విలియన్స్ పైకి వెళ్ళింది, ఆవిడ చూసి నువ్వు కూడా స్పేస్కి వెళ్ళి వచ్చావా? మరి అవన్నీ మనకు అనవసరం. కమలా హ్యారిస్ అదేంటిది ఇంచుమించు ప్రెసిడెంట్ హోదాకి వెళ్ళింది, నువ్వు వెళ్ళావా? కనీసం ఇన్స్పైర్ అయ్యి అట్లీస్ట్ కార్పొరేటర్ అయ్యావా? అంతవరకు వెళ్ళారంటే మా ఊళ్ళు కాబట్టి వెళ్ళారు. మీ ఊళ్ళు అయితే వెళ్ళగలుగుతారా? మళ్ళీ దీంట్లో కొట్లాటలు, ఇది బాగుంది. మేము కాబట్టి వెళ్ళగలిగాం. బిగ్ బాస్ కొట్లాటలు కూడా నేను చాలా చూసా, మోస్ట్లీ క్యాస్ట్ కి సంబంధించినవే ఉంటాయి తెలుసా. క్యాస్ట్ లో అయితే ఏదైనా హీరోకి సంబంధించిన ఫ్యాన్ బేస్డ్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. చూద్దాం. అయితే ఇప్పట్లో ఏం పోవులే గానీ, ఇప్పట్లో అది ఇంకెప్పటికీ పోవులే గానీ, మన కల్చర్ అంతే, మన సంస్కృతి సాంప్రదాయాల్లో అదొక భాగం, మనం దాన్ని విడదీయలేమేమో. థ్యాంక్ యూ.